నా చుట్టూ జరిగేటటువంటి కొన్ని ఎగ్జాంపుల్స్ని నేను గమనించిన వాటిని మీకు చెప్తూ ఉంటాను. అందులో భాగంగా ఈరోజు ఒక సార్ అంటున్నారనమాట. ఆయన అందరితో మాట్లాడుతుంటే జనరల్గా తమాషాగా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఆడవాళ్ళు చిన్న చిన్న బొద్దింకలకి ఎలకలకి వీటికి భయపడిపోతారు, చెట్టంత మగవాడికి మాత్రం మొగుడికి మాత్రం ఎదురు తిరిగి మాట్లాడతారు అని జోక్ మేడం అని నవ్వుతూ ఇలా తమాషాలు చేస్తూ లీగ్స్ ఫ్రెండ్స్ అందరూ ఒక కార్యక్రమంలో మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. సందర్భంలో ఒకసారి చెప్తున్నారనమాట, మా ఇంట్లో మాత్రం అలా కాదు, డామినేటింగ్ బై మీ అని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఒక విషయం మనం ఆలోచించాల్సింది, పండగలు చేసుకుంటున్నాం. శాస్త్రాల్లో, భారతీయ శాస్త్రాల్లో పండగల్లో ఉన్నటువంటి విశేషమైన విషయాలే దాంపత్యంలో ఉన్నటువంటి విశేషతను చెప్తూ ఉంటాయి. భారతీయ శాస్త్రాలు, సాంప్రదాయాలు దేవుళ్ళే దంపతులతో కనిపిస్తారు. ఇక్కడ డామినేషన్స్ అనేది ఉండదు. అది ఇరువురు, అది ఏంటంటే పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, 2 కళ్ళు 2 కాళ్ళు, సైకిల్కి 2 చక్రాలు లాంటి వాళ్ళు అని చెప్పేసి. అంతే, వాళ్ళ స్థానాలు అంతే. యాక్చువల్గా భార్యాభర్తల మధ్య ఉండాల్సింది డామినేషన్స్ కాదు, అప్రిషియేషన్స్. ఒకరినొకరు ఎప్పుడూ అప్రిషియేట్ చేసుకుంటూ ఉండాలి. ఆ దిశగానే మీ ప్రయాణం ఉండాలి. ఎందుకంటే మీరు మీ పిల్లలకి ఆదర్శం. ఒక టీచర్ ప్రయాణంలో నుంచి నా ప్రయాణం ఈ దిశగా సాగింది. నా విద్యార్థులను చూసినప్పుడు, వాళ్ళ అభివృద్ధిని చూసినప్పుడు, వాళ్ళ డౌన్ఫాల్స్ చూసినప్పుడు, మోస్ట్లీ రూట్ కాజ్ ఎవరైనా చూస్తూ పోయినప్పుడు పేరెంట్సే కనిపిస్తారు. పేరెంట్స్ అంటే ఇంకో రూపంలో భార్యాభర్తలే కదా. అక్కడ నుంచి ప్రయాణం జరిగింది. సో నాకు తెలిసిన విషయాల్ని, నా అనుభవాల్ని మీకు ఎప్పుడు తెలియజేస్తూ ఉంటాను. ఈ నాలెడ్జ్ చాలా అవసరం. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్స్, ఫ్యామిలీ ఈజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద నేషన్. అంటే వ్యక్తిత్వ నిర్మాణాలు ఫ్యామిలీ నుంచే వస్తాయి, విలువలు ఫ్యామిలీ నుంచే వస్తాయి. కాబట్టి అది చాలా అవసరమని నా అనుభవంలోంచి నేను గ్రహించాను. ఆ విషయాల్ని మన భారతీయ శాస్త్రాల్లో నుంచి మీకు చెప్పే ప్రయత్నం చేస్తూ, సో ఓల్డెన్ టెక్నిక్స్ అండ్ మోడర్న్ మెథడ్స్లో నుంచి జోడిస్తూ మీ ముందుకు తెలియజేస్తూ ఉంటాను. ఐఎమ్ డాక్టర్ జెస్ లతారాజు. ఐ వాంట్ టు సీ హ్యాపీ, హెల్దీ, వెల్దీ, సక్సెస్ఫుల్ ఫ్యామిలీస్. ఈ నాలెడ్జ్ని అందరికీ షేర్ చేయండి. కలిసి ద బెస్ట్గా మన ఫ్యామిలీస్ని, మన పిల్లల్ని, మన కుటుంబాలని, మన సమాజాన్ని, మన దేశాన్ని ద బెస్ట్ చేసుకుందాం.